హాయ్ అండి, అందరికీ నమస్కారం. వన్ మోర్ వినాయక చవితి వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మా కాలనీలో మా బుజ్జి గణపతిని పెట్టి 5 days అయితే అయ్యిందండి. ఇంకా మేము కూడా ఇంట్లో పూజ అది చేసుకుని గణపతి దగ్గరికి అయితే వచ్చేసామండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. గణపతి దగ్గర స్టేజ్ మీద అందరం ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా ఈరోజు మా కాలనీలో గణపతిని పెట్టి 5 days అయింది కదండి. ఇంకా ఈరోజు అయితే అన్నదానం అయితే పెట్టుకున్నాము అందరం కలిసి. ఇంకా ఇక్కడైతే భోజనాలు అయితే చేస్తున్నారు. ఇంకా కాలనీలో భోజనాలు ఏమేం స్పెషల్స్ చేశారో కూడా మీకు చూపిస్తాను. పూరి, చోలే మసాలా కర్రీ, అలాగే ఆలు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. ఇంకా బజ్జీ, కేసరి, కొత్తిమీర పచ్చడి, ఇంకా చాలా ఐటమ్స్ చేశారండి. పులిహోర, దద్దోజనము, ఇంకా వైట్ రైస్ అన్నీ పెట్టారు. ఇంకా ఇక్కడ సార్ హాయ్ చెప్తున్నారు కదా, శోభారాణి మేడం వాళ్ళ హస్బెండ్ అనమాట. తిను చాలా బాగా మెయింటెనెన్స్ అన్నీ చాలా బాగా చేస్తారండి. ఇంకా మేము కూడా ఫుడ్ అది తినడానికైతే కూర్చున్నాము. ఇంకా మా బాబు అయితే వాళ్ళ ఫ్రెండ్స్తో తింటున్నాడు అటు సైడు, మా పక్కన కాకుండా అటు సైడ్కి తింటున్నారు. ఇంకా మేము కూడా అందరం తినేసాము. తినేసిన తర్వాత కొంతమంది పిల్లలు అయితే ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ అయితే చేశారండి. సాంగ్ యాడ్ చేయకూడదు కాబట్టి నేను ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. పిల్లలు అయితే చాలా బాగా చేశారండి. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మా పాప కూడా చేస్తాను అని చెప్పింది, కానీ ఇంకా టైం అయిపోయిందనమాట అప్పటికే. ఇంకా సరే అని చెప్పేసి మేము ఇంకా అక్కడ లంచ్ అది కంప్లీట్ చేసేసుకుని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఎందుకంటే వినాయకుడిని పెట్టి 5 days అంటే ఆ రోజు సండే వచ్చిందండి. సండేని నేను మోస్ట్లీ టిఫిన్స్కి వాటికి వేసేసుకుంటానండి. ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ అన్నీ వేసేసుకుంటాను. నాకు అప్పుడు మండే టు ఫ్రైడే ఈజీగా ఉంటుందన్నమాట టిఫిన్స్ అవి వేసుకోవడానికి. ఇంకా ఇడ్లీకి దోశకి వేసేసి ఆ బౌల్స్లోకి తీసేసి ఇంకా గ్రైండరు బౌల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ గణపతి దగ్గరికి వెళ్ళేది ఉంది కదండి. ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ అన్నీ క్లీన్ చేసేసుకుని బౌల్స్ అన్నీ కడిగేసుకుంటున్నాను. ఇంకా మా పాప అయితే గణపతి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా మా వారైతే ఫోన్ చేసి చెప్పారు, రండి టైం అవుతుంది అని చెప్పేసి. ఇంకా సరే అని చెప్పేసి నువ్వు వెళ్ళు పాప, మేము వస్తాము ఒక 5 minutesలో అని చెప్పాను. ఇంకా తనైతే వెళ్ళిపోయిందండి ముందు. ఇంకా పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను మా బాబు కూడా బయలుదేరి వెళ్ళాము గణపతి దగ్గరికి. గణపతి దగ్గరికి వచ్చేసరికి టైం వచ్చేసి 5:30 అయితే అయ్యిందండి. ఇంకా ఇక్కడ అందరూ కలిసి శోభా మేడంకి వాళ్ళ సార్కి అయితే ఇలా పూలమాల వేసి శాల్వాత్ అయితే సన్మానం అయితే చేశారండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు.
కలశాన్ని తీసుకుని మేడం వాళ్ళ ఇంటికైతే మేళతాళాలతోటి అందరం వచ్చేసామండి. దీని తర్వాత ప్రాసెస్ వచ్చి లడ్డు కూడా ఉందన్నమాట. ఈసారి లడ్డు ఆప్షన్ అయితే లేదండి, టికెట్ పెట్టి 500 పెట్టి కొనుక్కోవాలి. అది లక్కీ డ్రా లాగా తీశారనమాట. ఈసారి అయితే మేడం వాళ్ళకి రాలేదు, మా స్ట్రీట్లోనే పక్కన ఆంటీ వాళ్ళకైతే వచ్చింది. ఇంకా ఆ వీడియో క్లిప్ అయితే నా దగ్గర మిస్ అయిందండి, అందుకే నేను ఇక్కడ యాడ్ చేయలేకపోతున్నాను. ఇంకా 6:30 అలా అయిపోయింది. ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలందరూ కలిసి ఉట్టయితే కొడుతున్నారు. వీడియో అయితే చాలా బాగుంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. ఉట్టి కొట్టడం అయితే ఇంకా కంప్లీట్ కాలేదండి, ఇంకా చాలామంది ఉన్నారు కొట్టేవాళ్ళు. ఇంకా మేమైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా అప్పటికే టైము 6:57 అయితే అయిపోతుంది. ఇంకా నేను పాప అయితే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా మా బాబు మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నారు. ఇంకా మేము వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి నైవేద్యం అవి చేసుకుని దీపారాధన అవి అయితే చేసేసామండి. దీపారాధన చేసేసి హారతి అది తీసేసుకున్నాము. ఇంకా దేవుడికి నైవేద్యంగా దద్దోజనం అయితే చేశానండి. అదైతే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అది చేసేసి దేవుడికి నైవేద్యంగా అయితే సమర్పించేసుకున్నామండి. ఇంకా హారతి అది తీసుకున్న తర్వాత ఇంకా వినాయకునికి గుంజీలు తీయడం అంటే ఇష్టం కదండి. ఇంకా పాప అయితే ఇక్కడ గుంజీలు అవి తీసుకుని కాళ్ళు అయితే మొక్కుతుందండి. ఇంకా దీపారాధన కొండెక్కిన తర్వాత మా గణపైన అయితే ఈరోజు నిమజ్జనం చేస్తున్నామండి. మా కాలనీలో వినాయకుడిని, మా ఇంట్లో వినాయకుడిని ఒకటేసారి నిమజ్జనం అయితే చేస్తున్నాము. మేము 3 రోజుల నిద్ర తర్వాతే మా గణపయ్యని నిమజ్జనం చేయాలి అనుకున్నాము. కాకపోతే ఇంకా 2 డేసే కదా అని చెప్పేసి మేము కూడా ఒకేసారి నిమజ్జనం అయితే చేస్తున్నామండి. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూస్తూ ఉండండి. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది ఈ వ్లాగ్ అనేది.
ఫైనల్గా మా బుజ్జి గణపయ్యని కాలనీ మొత్తం అయితే ఊరేగించారండి. చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కలిసి, పిల్లలు పెద్దలు లేడీస్ జెంట్స్ తీన్మార్ స్టెప్పులతో మా కాలనీలో వాళ్ళందరూ అదరగొట్టేశారండి. అలాగే మా బుజ్జి గణపయ్య దగ్గర మేమైతే కుంకుమ పూజ అయితే చేయించుకున్నామండి. ఆ లింక్ను నేను డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి చెక్ చేయండి. అలాగే మీరు గణపయ్య పూజని నిమజ్జనాన్ని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. జై బోలో गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. गणपति बप्पा मोरिया आधा लड्डू चोरिया. ఫైనల్గా నిమజ్జనం అది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇంకా రిటర్న్లో అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి. అప్పటికే 11:30 12 అయితే అయిపోయింది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.